వెల్కమ్ టు D5 న్యూస్. జగ్గంపేట నియోజకవర్గంలో ఎప్పుడు ఏదో ఒక పొలిటికల్ ఫైర్ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం అక్కడ వైఎస్ఆర్సీపీలో ఇన్ఛార్జి పదవి కోసం రగడ మొదలైంది. అధికారం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూల్గా ఉన్నారు. అదే అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీలో చూస్తే ఇన్ఛార్జి పదవిపై మూడు ముక్కలాట మొదలైంది. అసలే రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని విధంగా ఓటమి పాలైన పార్టీలో ఇప్పుడు జగ్గంపేట తలనొప్పులు చిరాకు తెప్పిస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో D5 ప్రత్యేక కథనం మీకోసం. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జగ్గంపేట నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది కాపు సామాజిక వర్గానికి పెట్టని కోటగా ఉంది. అందుకనే ఇక్కడ దాయదల పోరు ఎక్కువగా ఉంటుంది. ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ కూడా ఇక్కడ ఎక్కువే ఉంటుంది. అందుకనే గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగ్గంపేట నడిబొడ్డున ప్రకటించడం విశేషం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అంతా సర్దుకుంది అనుకునేసరికి వైసీపీ పార్టీలో మళ్ళీ నిప్పు రాజుకుంది. మొన్నటి ఎన్నికల్లో అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబును కాదని తోట నరసింహానికి జగన్మోహన్ రెడ్డి సీటు ఇవ్వడంతో రచ్చ మొదలైంది. అది ఇప్పటికీ మండుతూనే ఉంది. వీరి మధ్యలో సీనియర్ నేత ఒమ్మి రఘురాం వచ్చారు. దీంతో జగ్గంపేట వైసీపీలో మూడు ముక్కలాట మొదలైంది. వైసీపీ పార్టీ ఆవిర్భవించాక జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా జ్యోతుల నెహ్రూ పగ్గాలు చేపట్టారు. అలా 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మధ్యలో ఆయన టీడీపీలో చేరడంతో వైసీపీకి సారథ్యం వహించే నేత లేకుండా పోయారు. 2019లో ముత్యాల శ్రీనివాస్, వైసీపీ సీనియర్ నాయకుడు ఒమ్మి రఘురాం వీరిద్దరూ కొంతకాలం జగ్గంపేట నియోజకవర్గ కార్యనిర్వాహక బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ సమయంలో జ్యోతుల చంటిబాబు వైసీపీలో చేరారు. దీంతో ఆయనకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. సరిగ్గా 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. సీన్లోకి తోట నరసింహం వచ్చారు. ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కూటమి గాలిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఎన్నికల సమయంలోనే రెండు గ్రూపులు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైఎస్ఆర్సీపీలో నాయకుల మధ్య ఘర్షణలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో జ్యోతుల చంటిబాబు పార్టీ కార్యాలయానికి దూరంగా ఉండటమే కాదు, ఎన్నికల వేళ తోట నరసింహాని కూడా సహకరించలేదు. ఈ సమయంలో చాలా మంది చంటిబాబు అనుచరులు టీడీపీలో చేరిపోయారు. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ, చంటిబాబు ఇద్దరు బంధువులే కావడంతో నాయకులకు పెద్ద తేడా కనిపించలేదు. ఇదిలా నడుస్తుండగా చంటిబాబు సరాసరి వెళ్లి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. జగ్గంపేటలో ఆయన మళ్లీ చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. ఇదే ట్విస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకాలం జ్యోతుల చంటిబాబు సైడ్ అయిపోయాడు. ఇక పెత్తనమంతా తోట నరసింహానిదే అని అంతా అనుకునే సమయంలో మళ్ళీ ఈయన ట్రాక్ ఎక్కేశాడు. ఈ క్రమంలో ఇటీవల దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని అటు తోట నరసింహం వర్గం, ఇటు జ్యోతుల చంటిబాబు వర్గం విడివిడిగా నిర్వహించాయి. వీరి మధ్యలోకి నేనున్నానంటూ ఒమ్మి రఘురాం వర్గం మరొకటొచ్చింది. దీంతో వైసీపీ కార్యకర్తలు, నాయకుల మధ్య తీవ్ర వ్యతిరేకత మొదలైంది. వైసీపీ మూడు వర్గాలుగా విడిపోవడాన్ని అధిష్టానం జీర్ణించుకోలేకపోతుంది. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ జగ్గంపేటలో పుట్టిన వైసీపీకి ఇక్కడి నుంచి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే చంటిబాబు వర్గం బైక్ ర్యాలీ నిర్వహించి నియోజకవర్గంలో తమ పరపతి చూపించడానికి ప్రయత్నించారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న నియోజకవర్గ ప్రజలు ఇంతకీ వైఎస్ఆర్సీపీకి ఎవరు ఇన్ఛార్జి అని అడుగుతున్నారు. ఈ ముగ్గురులో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి చెప్పడు, వీళ్లకు తెలియదు. మాజీ సీఎం జగన్ ని వెళ్లి కలిసి వచ్చిన దగ్గర నుంచి
జ్యోతుల చంటిబాబు వ్యవహార శైలిలో తేడా వచ్చింది. మరి ఆయన ఈయనతో ఏం చెప్పాడోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మళ్ళీ తోట నరసింహం ప్లేస్ మారుతారా, లేక పెద్దపురం ఇస్తారా, లేదంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు పంపిస్తారా అనేది క్లారిటీ లేదు. కాకపోతే రాష్ట్రంలో సుమారు 60 నుంచి 70 స్థానాలను మార్చి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని అంటున్నారు. ఆ క్రమంలో తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుంటున్నారా, మళ్ళీ ఎక్కడి వాళ్ళను అక్కడే తిరిగి యథాతథంగా కూర్చోబెట్టనున్నారా అనే సందేహాలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోని జ్యోతుల చంటిబాబు కానీ హామీ ఇచ్చారా అని అంటున్నారు. ఏం జరిగినా జగ్గంపేటలో 3 ముక్కలాట ఆపకపోతే భవిష్యత్తులో పార్టీకి నష్టమే అంటున్నారు. ప్రస్తుతం జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఈ విషయంపై అధిష్టానం స్పందించకపోవడంతో కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు కూడా ఎవరు వెనుక ఉండాలో తెలియక ఆవస్థలు పడుతున్నారు. ఎందుకంటే ఒకరి వైపు ఉన్న తర్వాత పార్టీ అతన్ని పక్కన పెడితే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటి అంటున్నారు. అది ప్రశ్నార్థకం కాకూడదంటే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఎవరో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.